పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వేములదీవి, చిన్నమైనవాని లంక, సద్దుకొడప గ్రామాల్లో టీడీపీ నాయకులు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఇంటింటికి 50 కేజీల బియ్యం, ఇతర సరుకులను అందించారు. ఓ దివ్యాంగురాలి పరిస్థితిని గమనించి బియ్యం బస్తా, సరుకులను స్వయంగా ఎమ్మెల్యే బొమ్మిడి దయాకర్ మోసుకెళ్లి అందించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి దయాకర్ నాయకుడితో పాటు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు, టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల చైర్మన్ కొల్లి పెద్దిరాజు పర్యటించి సరుకులను అందించారు. చేసిన తీవ్రత చాలా దాని నష్టం ప్రభావం ఎక్కువ ఉండేది. మన అదృష్టం బాగుంది, ఎక్కడ కూడా ప్రభావం ఉన్నది. తీరం దాటే సమయంలో కూడా తక్కువ ఉండడం చూసాం. కూడా ఈ ప్రభావ కేంద్రాలకి ఆ రోజు రావడం, మరి మేము కూడా 1-2 సార్లు ఈ గ్రామాలు వచ్చి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అనుకుంటున్నా మేము కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు సుబ్బారెడ్డి గారు కానీ, రామరాజు గారు కానీ, ప్రతి ఒక్కరూ కూడా మేమందరూ పూర్తిగా మీకోసం పనిచేయడం జరిగింది. అదేవిధంగా దీన్ని మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కూడా స్వయంగా ఎప్పటికప్పుడు గంటకి కూడా ఇటు మంత్రులతోటి, అదేవిధంగా అధికారులతోటి రివ్యూలు ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదనే ఆలోచనతోటి, ఆర్థిక నష్టం ఈ తుఫాన్ తీవ్రత ఉన్నా సరే ఆర్థిక నష్టాన్ని మనం తగ్గించుకోవాలనే ఆలోచనతోటి మరి ఆయన మమ్మల్ని మానిటరింగ్ చేసుకోవడం, అధికారులందరినీ కూడా మరి ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ తహసీల్దారులు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్టీఓ గారు వీరందరూ సహకారంతో మీకు ఏదైతే ఇక్కడ మరి పునరావాస కేంద్రాల్లో కూడా మీ అందరూ కూడా మంచి భోజనాలు ఏర్పాటు చేద్దాం, మంచి త్రాగునీరు కానీ, అదేవిధంగా ఆరోగ్యపరంగా మెడికల్ వసతులు కానీ, ఇక్కడ జనరేటర్ అన్ని రకాల సహాయ సహకారాలు మేము చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకంగా చూసుకుంటే కనుక తీరం దాటిన తర్వాత కూడా మరి ఏదైతే నష్టపరిహారం అన్నది మరి 50 కేజీల బియ్యం మత్స్యకార సోదరులకు ఇచ్చే విధంగా కూడా మన సహకరించడం జరిగింది. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తీరం దాటిన ప్రాంతాలు చాలా సార్లు మేము సందర్శించాం. అక్కడ పూర్తిగా ఇళ్లు పడిపోవడం, పూర్తిగా చెట్లన్నీ కూడా పడిపోవడం, ఎంతో మంది ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితులు మేము చూసాం. కానీ మనకి ఇక్కడ ఒక చిన్నపాటి ప్రాణ నష్టం కూడా జరగకుండా, ఇళ్ళకి కూడా పడిపోకుండా, చెట్లు పడిపోకుండా మనం అందరం కూడా ఈ రోజున బాగానే ఉన్నామని తెలియపడుతున్నాం. కానీ దురదృష్టవశాత్తు భాను రావడం మూలంగా, సముద్రం కెరటం అలలు బాగా పెద్ద ఎత్తున రావడం మూలంగా మన మత్స్యకార సోదరులకి కానీ మిగిలినటువంటి సోదరుల యొక్క చెరువులు పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. మేము చూసాం 12 కౌంటు, 14 కౌంటు, 20 కౌంటు ఉన్నటువంటి రైలు చెరువులు, అంటే 8 నెలలు కష్టపడి రాత్రి పగలు భార్య బిడ్డలు అందరూ కూడా చెరువు గంటలు పడుకుని కష్టపడి పోషించుకున్నటువంటి చెరువులన్నీ కూడా ఇవాళ రేపు పట్టుకుందాం, డబ్బులు మన చేతికి వస్తాయన్న సమయంలో అవన్నీ కూడా పూర్తిగా సర్వనాశనం అయిపోయి వాళ్ళు పడే బాధ్యత చూసి నాకు ఎమ్మెల్యే గారికి కూడా మనసు చెల్లించింది. మేము కూడా అక్కడి నుంచి కదలలేకపోయాం. అంత హృదయ విదారమైన పరిస్థితి. ఎందుకంటే 8 నెలలు 6 నెలలు కష్టపడి చెరువు పట్టిన పడుకులుండి 12 కౌంటు 14 కౌంటు తెచ్చారంటే పాపం